వైసీపీపై ఏపీ ప్రభుత్వం విప్పు కాల్వ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శాసనసభ చర్యలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ఆయన తెలిపారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలు వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. గత 4 సమావేశాలకు ఢుమా కొట్టిన వైసీపీ చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకి అలవాటు పడిందని కూడా కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసిన ప్రజలు కూటమికి 164 స్థానాలు ఇచ్చి చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని గుర్తు చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వ హయాంలో 22A నిబంధనలు ఒక ఆయుధంగా మార్చి రైతులు సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.